గాయపరచబడి ఆ గాయము నా మేలు కొరకు అనుకుంటారు, ఆ గాయము నన్ను బాగు చేయడని అనుకుంటారు, ఆ గాయము నన్ను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపిస్తుంది అని అనుకుంటారో వారే ఎక్కలేని కొండ మీదకి ఎక్కగలుగుతారు. హల్లెలూయా. మనము ఎక్కలేని కొండ మీదకి మనం ఎక్కాలంటే వాక్యము చేత మనము సంతోషించడానికి, వాక్యము మనల్ని ఆదరిస్తున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, అరే ఇది నా కోసమే దేవుడు రాసింది అనుకుంటాం. హల్లెలూయా. కానీ మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్ల, ఇది నా కోసం కాదనుకో అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం అన్నట్టు, మోసపరుచుకుంటాం. దేవుని వాక్యము మనల్ని ఆదరించినప్పుడు మనం ఎంత రెస్పాండ్ అవుతామో, ఎంత ఆనందిస్తామో, అది మన హృదయమునకు దూరినప్పుడు కూడా, మన హృదయానికి గాయం కలిగించినప్పుడు కూడా, మన మనసును గాయం కలిగించినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళే దేవుడు కోరుకునే శ్రేష్టమైన భక్తులుగా తయారవుతారు. హల్లెలూయా.